అభినయ్ హ్యాపీ పాసెస్ డే. థ్యాంక్ యూ. ఈ రోజు పాసెస్ డే కదా, ఇంటర్నేషనల్ పాసెస్ డే. సో పాస్టర్లను ఉద్దేశించి ఏమైనా చెప్పపోయావా? మన పుట్టినరోజుల దగ్గర నుంచి మన ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం నుండి చావుల వరకు కూడా దైవజనుడు లేనిది ఏ కార్యక్రమం జరగదు. ఆబ్వియస్లీ ప్రతి కార్యక్రమానికి కూడా దైవజనుడు ప్రాధాన్యత ఉంటది కదా. Yes. ప్రతి కార్యక్రమంలో దైవజనుడు ప్రాముఖ్యమైనప్పుడు దైవజనుడిని గుర్తించాలి, దైవజనుడిని గౌరవించాలి, దైవజనుడికి సహకారులుగా నిలబడాలి. మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మన పక్షాన మోకరించి ప్రార్థన చేస్తారు. మనకేదన్నా బాధ కలిగితే వారు కన్నీరు గారుస్తారు. మనకేదన్నా ఇబ్బంది వస్తే ఇబ్బందిలో సహకారులుగా ఉంటారు, దేవుని ప్రేమను చూపిస్తారు. మన ఆత్మలు నశించకుండా దేవుని ఎదుట నిష్కల్మషమైన వారిగా పరిశుద్ధులుగా నిలబెట్టాలని ఎప్పుడు ప్రయాసపడుతూ ఉంటారు. ఇది కాదా దేవుని ప్రేమ? నేను గూర్చి నీ కుటుంబస్తులే ఏడవరు, నేను గూర్చి నీ దైవజనుడు ఏడుస్తాడు. నేను గూర్చి నీ చుట్టూ ఉన్నవారే నేను పట్టించుకోరు, కానీ నీ దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఇటువంటి ప్రాముఖ్యమైన దినంలో మన దైవజనులను మనం అభినందించడం చాలా గొప్ప విషయం. మీ దైవజనులను అభినందించండి. ఇప్పటికైనా మీరు విషయం చెప్పకపోతే మీ దైవజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను విష్ చేసి వాళ్ళను అభినందించండి, సన్మానించాలి దైవజనులు. వారిని సన్మానించండి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరొకసారి ప్రపంచంలో ఉన్న దైవజనులందరికీ, ప్రపంచంలో దేవుని సేవను జరిగిస్తున్న సువార్థికులకు, దైవజనులకు